హాయ్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస్ ఋషి. మనం నంబర్ సిరీస్లో 1, 2, 3 వరకు చెప్పుకున్నాం. నిన్నటి వీడియోస్ వరకు కూడా అందరు కూడా ఏమనుకుంటున్నారంటే మనం డేట్లో పుట్టినాం కాబట్టి 1లో పుట్టినాం, 2లో పుట్టినాం, 3లో పుట్టినాం, ఓకే 4, 5, 6, 7, 8, 9 డేట్లో పుట్టినాం కాబట్టి తప్పకుండా ఆ నంబర్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నాం. ఉంటుంది, కరెక్టే, ఆ నంబర్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అది ఫైనల్ కాదు. మనకి ఈ మంత్ అండ్ ఇయర్స్ కూడా ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి నెగిటివ్ నెంబర్స్ కానీ అంటే పాజిటివ్ నెంబర్స్ కానీ, అంటే నెగిటివ్ అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కు నెగిటివ్ నెంబర్స్ వాటిలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దానిపైన ఉంటుంది. సో వాటి గురించి మనం అనలిటికల్గా ముందు ముందు వీడియోలో చెప్పుకుందాం. కానీ ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నంబర్ వచ్చి నంబర్ 4. అంటే 4 అనేది అద్భుతమైనటువంటి నంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా. ఓకే, తల్లి మొదటి నంబర్ అయినప్పటికీ తండ్రి రెండవ నంబర్, అండ్ గురువు మూడవ నంబర్, నాలుగవ నంబర్ దైవం. అంటే వీళ్ళ యొక్క నాలుగవ నంబర్ వ్యక్తులకు రాహు ప్రభావం ఉన్నప్పటికీ, అంటే రాహు గ్రహ యొక్క ఇంపాక్ట్ దీనిపైన ఉంటుంది. కానీ వీరికి దైవబలం మరి అదృష్టం కూడా తోడుగా ఉంటుంది. అంటే అందుకు మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో అంటే ఈ సిరీస్లో తీసుకున్నట్లయితే 4, 13, 22, 31. సో 4, 13, 22, 31 ఈ యొక్క నంబర్లో పుట్టినటువంటి వాళ్ళు 4వ నంబర్ వ్యక్తులుగా పిలువబడతారు. అంటే పుట్టిన తేదీ మాత్రమే. నేను ఇంకా మంత్, ఇయర్ అవన్నీ కూడా చెప్పట్లేదు. మనం ముందు వీడియోలో అన్నిటి గురించి చెప్పుకుందాం. సో 4వ నంబర్ వ్యక్తులు తీసుకున్నట్లయితే అందరి ఓకే ఆంధ్రుల ఆరాధ్య నటుడు అన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు 22వ తారీఖున పుట్టారు. ఇంతకుముందు వీడియోలు చెప్పాను నేను. సార్ 22వ తారీఖున పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా అవుతారంటే చిరంజీవి యొక్క మన యొక్క వేదిక్ గ్రిడ్లో చూసినట్లయితే 55 కూడా ఉంటుంది. ఎవరైనా మీరు చూసుకోవచ్చు, ఎవరైనా న్యూమరాలజిస్ట్ కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో 55 వచ్చింది ప్లస్ 22 వచ్చింది కాబట్టి తప్పకుండా అంటే ఆ యొక్క ఇంపాక్ట్ బాగా ఉంది. ప్లస్ ఈ 4 అనేది డివైన్ నెంబర్, అంటే లక్ని ఇస్తుంది. సో 22 అనేది మ్యాజిక్ నెంబర్, 55 అనేది మ్యాజిక్ నెంబర్. సో చిరంజీవిలో 2 మ్యాజిక్ నెంబర్స్ వచ్చాయి చిరంజీవి వేదిక్ గ్రిడ్లో. కాబట్టి తన యొక్క ప్రయత్నం ఈ యొక్క నంబర్లు తోడైపోయి తన యొక్క నేమ్ మార్చుకోవడం వల్ల ముందుకు వెళ్ళాడు. అందరికీ తెలిసింది. అంటే శివశంకర వరప్రసాద్ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు మార్చుకున్న తర్వాత చిరంజీవి తర్వాత మెగాస్టార్ ఉన్న తర్వాత మెగాస్టార్లో 5 నెంబర్ వస్తుంది, చిరంజీవిలో 8 నెంబర్ వస్తుంది. సో ఈ విధంగా అంటే 8 and 5 కూడా మంచి నెంబర్లే మనం చెప్పుకున్నట్లయితే. సో చిరంజీవి యొక్క నంబర్లో ఆ లక్కీ నెంబర్స్ కలిసి తన పేరు మార్చుకోవడం వల్ల ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓన్లీ మన డేట్ ఆఫ్ బర్త్తో మనం అద్భుతాలు సృష్టిస్తామనేది లేదు. కానీ దానికి నేమ్ మనం సెట్ చేసుకొని ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తప్పకుండా మనం ముందుకు వెళ్తాం. సో 22 చిరంజీవి గారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ అందరికీ తెలిసిందే 31 ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 31 వచ్చింది. సో తర్వాత వచ్చినట్లయితే వెంకటేష్ గారు 13 నంబర్, అండ్ శ్రీదేవి గారు 13 నంబర్. అంటే ఒక కంపెనీ CEO ఉన్నటువంటి వ్యక్తి, అతని 13 నంబర్. సో ఈ విధంగా ఈ యొక్క వ్యక్తులు అంటే 4వ నంబర్ వ్యక్తులు ఎంతో ప్రభావితం చూపిస్తారు. సో ఇంకొక దర్శకుడు చెప్పొచ్చు. దర్శకుడు ఉన్నటువంటి దాసరి నారాయణరావు కూడా 4వ నంబర్ కిందకి వస్తాడు. సో ఈ 4వ నంబర్ వ్యక్తులందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహు అనే అతను మాయ, అంటే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఏ మాయా ప్రపంచం. సో వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ క్రియేటివిటీ, డైనమిజం, అట్ సేమ్ టైం వెరీ డేరింగ్ ఉంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా చాలా డ్రాస్టిక్గా, ఎస్టేటింగ్గా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 4 నంబర్ వ్యక్తులు వాళ్ళ నిర్ణయాల మీదనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళకి నేమ్ కలిసి వచ్చి వీళ్ళ నిర్ణయాలు పాజిటివ్ వైపు వెళ్ళినట్లయితే వీళ్ళని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఓన్లీ రాహు యొక్క ప్రభావంతో, అంటే రాహు యొక్క ఇంపాక్ట్తో ఉన్నటువంటి ఈ 4వ నంబర్ దేన్ని పట్టించుకోకుండా సో నా లైఫ్ అలాగే వెళ్తుందిలే అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఒడిదొడుకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఏ నంబర్ అయినా రైట్ నంబరే, కానీ విత్ రైట్ నేమ్ అంటే ఆ నేమ్లో రైట్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క డేట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, మనము ఫర్ ఎగ్జాంపుల్ పూణే ట్రైన్ టికెట్ కొనుక్కొని తిరుపతి వెళ్ళలేము కదా. అదేవిధంగా నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవైపు లాగుతుంది, నీ యొక్క నేమ్ నంబర్ ఒకవైపు లాగుతుంది. రెండు అంటే
డిఫరెంట్ దిశల్లో లాగినప్పుడు నువ్వు గమ్యాన్ని చేరుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి నీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నీ యొక్క నేట్ నంబర్ కూడా ఒకే యొక్క గమ్యంలోకి వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా చేరుకునే అవకాశం ఉంటుంది. సో 4వ నంబర్ వ్యక్తుల్లో చూసినట్లయితే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మనకు తెలుసు ఐపీఎస్ ఆఫీసర్స్ డెస్క్ నెంబర్ కానీ రకుల్ వాట్స్ నేమ్ సబర్వాల్, నకుల్ సబర్వాల్ అండ్ సేమ్ టైమ్ స్మితా సబర్వాల్, వీళ్ళు ఇద్దరు కూడా కపుల్, ఇద్దరు కూడా 4వ నంబర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు. ఐపీఎస్ ఆఫీసర్ ఒకతను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఒక మంచి డేరింగ్ అండ్ డాషింగ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. అందుకనే కృష్ణకి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని చెప్పేది అప్పుడే ఇచ్చారు. అంటే ఎవరికి తెలియదు అంటే డేరింగ్ డాషింగ్ అని చెప్పేసి, కానీ అప్పటికే అతని యొక్క సూపర్ స్టార్ కంటే ముందు అతనికి డేరింగ్ అండ్ డాషింగ్ అని ఇచ్చారు. చిరంజీవికి డైనమిక్ హీరో అని ఇచ్చారు. అంటే ఏ విధంగా వచ్చింది అది? ఆ నంబరు ఒక వ్యక్తి ద్వారా అతన్ని ఆ విధంగా చెప్పిస్తుంది. అంటే అతని యొక్క క్వాలిటీసే తన యొక్క డైనమిక్ హీరో అని చెప్పారు. అంటే మెగాస్టార్ కంటే ముందు కూడా డైనమిక్ అన్నారు. అంటే డైనమిక్ అని చెప్పేసి ఎవరైనా తెలుసా అతని యొక్క నంబర్ 4 అని చెప్పి అనుకుంటే కాదు. అంటే ఆటోమేటిక్గా ఆ నంబర్ ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క ఇంపాక్ట్, వాళ్ళ యొక్క కరిష్మా కానీ, వాళ్ళ యొక్క ఫేస్ ఫీచర్స్ కానీ, వాళ్ళ యొక్క బాడీ స్టేచర్ కానీ. అంటే చిరంజీవి బాడీ చూసినట్లయితే మనకు తెలుసు ఆ బాడీ స్టేచర్ ఎలా ఉంటుందని చెప్పేసి. దాసరి నారాయణరావు గారు ఎలా ఉంటారు? అద్భుతంగా. అంటే బొబ్బిలిపులి సినిమా అనేది ఆ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి సినిమా. అంటే బొబ్బిలిపులికి దర్శకత్వం వహించినటువంటి దాసరి నారాయణరావు గారు ఆ టైంలో ప్రతి ఒక్క యాక్షన్ ఎన్టీ రామారావు గారికి చేసి చూపించారు. అంటే 4వ నంబర్ వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అంటే అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు. అంటే ఎక్కడ కూడా అతను వెనుకడుగు వేసే అవకాశం ఉండదు. అంటే ముందుకు వెళ్ళడమే ఉంటుంది వాళ్ళు. అది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ముందుకు వెళ్తూనే ఉంటారు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ గారు డబ్బు ఎంత సంపాదించాడో అదేవిధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇలాంటి ఎస్మాన్ కలర్ పిక్చర్స్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా ముందు ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అందరికీ తెలిసిందే అది. పద్మాలయ స్టూడియోస్ నిర్మించడం అంతా కూడా ఒక డేరింగ్ స్టెప్స్ ఉంటాయి వాళ్ళకి. సో డేరింగ్ స్టెప్లో వాళ్ళ యొక్క పేరు కలిసి వచ్చింది అనుకోండి, వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి 4వ నంబర్ వ్యక్తుల్లో డైరెక్ట్ 4 ఉన్నటువంటి వ్యక్తులు ఒక విధంగా ఉన్నప్పటికీ వాళ్ళకి రాహు ప్రభావం అంటే డివైన్ అండ్ లక్కీ ఉన్నప్పటికీ డెఫినెట్గా 13 పొందాం. అంటే 13కి వచ్చినప్పుడు 1+3 వస్తుంది. చాలా మందికి ఒక అపోహ. మన యొక్క నిజంగా చెప్తున్నాను, మనం ఒక వ్యక్తి చెడు చెప్తున్నాడంటే చెడుకు అట్రాక్ట్ అవ్వడమే ఎక్కువ ఉంటుంది, కానీ మంచికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ప్రపంచంలో. సో 13 నంబర్కి ఈ విధంగా ఉంది. సో రామ్ గోపాల్ వర్మ 13వ తీశాడు, ఇంకొకడు 13 స్ట్రీట్ అని తీశాడు, ఇంకో వ్యక్తి ఇంకోటి తీశాడు అంటారు. కానీ అసలు 13లో నంబర్లు ఏంటో తెలుసా మీకు? అసలు ఏ కాంబినేషన్ చెప్పండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా. సో దాంట్లో ఏంటి 13లో ఏముంటుంది? 1 and 3 ఉంటుంది. అంటే 1 and 3 అంటే ఏంటండి? 1 అంటే సూర్యుడు, 3 అంటే గురువు. అంటే ఇది రైజింగ్ నెంబర్, మళ్ళీ ఇక్కడ ఫాలింగ్ నెంబర్ కాదు. 1, 3 ముందుకెళ్తుంది. సో సూర్యుడి యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా గురు ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా డెఫినెట్గా వాళ్ళు తప్పకుండా దే ఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్. అంటే 4వ నంబర్ కొంచెం డిలే చేసినప్పటికీ సక్సెస్ మాత్రం చాలా అద్భుతంగా ఇస్తుంది. ఒకటి ప్రాబ్లం వచ్చింది చిరంజీవి గారికి కూడా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పులు లేకుండా పండి బజార్లో తిరుగుకుంటూ సినిమాల ఛాన్స్ కోసం తిరిగినటువంటి వ్యక్తి ఇప్పుడు చూస్తే తన యొక్క ప్రైవేట్ జెట్లో దేశాలు తిరుగుతున్నాడు. అంటే తన యొక్క జెట్ ఫ్లైట్లో వెళ్తున్నాడు. అంటే ఇదంతా కూడా వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ దే? అంటే 4వ నంబర్ అనేది చాలా అద్భుతమైన నంబర్. దాంట్లో శ్రీదేవి గారు ప్రపంచ స్థాయి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీదేవి గారు, ఆమె అందానికి ఎవరైనా దాసమే కదా, అందరికీ తెలుస్తుంది అది. అంటే అంత బ్యూటిఫుల్, అంత హ్యాండ్సమ్ ఉంటారు చిరంజీవి. ఎంతోమంది ఉన్నా కానీ చిరంజీవి అక్కడ ఉన్నాడు అంటే చిరంజీవి వైపు అందరూ చూస్తారు. అంటే అలాంటి హ్యాండ్సమ్ పీపుల్ దీంట్లో ఉంటారు 4 నంబర్లో. సూపర్ స్టార్ కృష్ణ ఆ టైంలో వచ్చాడంటే అందగాడు. అంటే అంత కరిష్మా ఉన్నటువంటి వ్యక్తులు, అంత పాపులారిటీ వస్తుంది. సో ఆ 13 అనేది పక్కన పడేసి ఎవరైతే ఆ యొక్క రాంగ్ మైండ్ అంటే రాంగ్ ఇన్స్టిల్ చేశారో మైండ్లో, దాన్ని పక్కన పడేసి ఈ 1 and 3 అనే పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్తే 13వ నంబర్ వ్యక్తులు ఒక వెంకటేష్ 13 నంబర్ వ్యక్తే కదా. చెన్నారెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి. చెన్నారెడ్డి గారు కూడా 13 నంబర్ వ్యక్తి కాబట్టి అతను కూడా అద్భుతమైన వ్యక్తి. సో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పట్లో. సో చెన్నారెడ్డి గారికి ఎంత పేరుందో అందరికీ తెలుసు. అతను January 13th. సో ఈ విధంగా నంబర్ ఇంపాక్ట్ అనేది మనుషులపైన ఉంటుంది, కానీ దాంట్లో కాంబినేషన్ నంబర్స్ అనేటివి కూడా ఇంపార్టెంట్.
1+3 4 అయినప్పటికీ రాహు నంబర్ ఉన్నప్పటికీ తప్పకుండా 1 అనేది సూర్యుడిని, 3 అనేది గురువుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాల ప్రభావం తప్పకుండా వీళ్ళపైన ఉంటుంది. 2 కూడా పాజిటివ్ నెంబర్సే. 1 పాజిటివ్ నెంబర్ ఉంది అండ్ 3 ఆల్సో పాజిటివ్ నెంబర్ ఉంది. కాబట్టి తప్పకుండా డెఫినెట్గా వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మనం నెక్స్ట్ వచ్చినట్లయితే 22, ఇంతకుముందు చెప్పినట్టుగానే 22 అనేది మ్యాజిక్ నెంబర్. ఎవరికి 22 ఉన్నా వాళ్ళు అద్భుతమైనటువంటి దశలో ఉంటారు. అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి వాళ్ళకు సందర్భంలో సహాయం చేసి కానీ, లేకపోతే దైవానుగ్రహం ఉండి కానీ ఆ 22 అనేది మ్యాజిక్ నెంబర్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో అది చిరంజీవిలో 22 ఉంది, 55 కూడా ఉంది. తన యొక్క వేదిక గ్రిడ్లో ఎవరైనా గమనించినట్లయితే 55 కూడా ఉంది. అండ్ చిరంజీవి యొక్క డెస్టినీ నెంబర్ వచ్చేసి 5. సో బర్త్ నెంబర్ వచ్చేసి 4. సో ఈ 22 ఉండడం అనేది మ్యాజిక్ నెంబర్, ప్లస్ 55 ఉంది, ప్లస్ అక్కడ డెస్టినీ నెంబర్ 5 కావడం వల్ల తనకి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరిగింది. ఆ విధంగా క్యాల్కులేషన్స్తో మనం ప్రతి దాంట్లో కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ సరైనటువంటి దిశగా వెళ్ళినట్లయితే ఎలాంటి ఒక సాధారణ వ్యక్తి కూడా అసాధారణ వ్యక్తిగా తన యొక్క రంగంలో రాణించడానికి అవకాశాలు ఉన్నటువంటి విషయమే ఈ యొక్క న్యూమరాలజీ. న్యూమరాలజీ అనేది ఇప్పటిది కాదు. సో కొన్ని వందల సంవత్సరాల నుంచి మన యొక్క భారతదేశంలో కానీ ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ యొక్క న్యూమరాలజీ నమ్ముతూ వాళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు. కాబట్టి జస్ట్ మన యొక్క నేమ్ని సెట్ చేసుకున్నట్లయితే మన లైఫ్ సెట్ అవుతుందని చెప్పడానికి నేను ఎలాంటి సంశయం లేదు నాకు. సో తప్పకుండా మీరు దాన్ని ఫాలో అవ్వాలని ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 31. సో 31, సో 31 జస్ట్ ఇట్ ఈస్ ఓకే, ఆరోహణ క్రమంలో ఉంటుంది. 3 నుంచి 1కి వెళ్తుంటారు. సో దట్ 1 to 3 వెళ్ళడం వేరు, 3 to 1 వెళ్ళడం, అంటే వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ కొంచెం వేరే విధంగా ఉంటాయి. మనకి ఈ 31 ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నట్లయితే దాసరి నారాయణరావు చెప్పుకున్నాం మనం. తన లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. అంటే అతను ఒక స్టెనోగ్రాఫర్గా లైఫ్ స్టార్ట్ చేసి, పేపర్ బాయ్గా లైఫ్ స్టార్ట్ చేసి తన యొక్క ప్రస్థానంలో ముందుకు వచ్చాడు అతను. అంటే ఈ 13 నెంబర్ కంటే 31లో కొంచెం తేడా ఉంటుంది. బట్ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అంటే మళ్ళీ మంత్ అండ్ ఇయర్స్లో కాంబినేషన్ నెంబర్స్ పాజిటివ్ అయినప్పుడు, అదేవిధంగా డెస్టినీ నెంబర్కి మంచి నెంబర్ ఉన్నప్పుడు వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 31 కూడా 4 వ్యక్తులే. కాబట్టి ఈ యొక్క రాహు ప్రభావం వాళ్ళపైన ఉంటుంది. ఆ రాహు ప్రభావం ఉన్నప్పుడు ఆ యొక్క దశల్లో యొక్క రాహు దశ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క 4th దశ ఉన్నప్పుడు దాని ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క గ్రిడ్లో వీళ్ళ యొక్క దశ 4 వచ్చేసి, డేట్ ఆఫ్ బర్త్ 4 వచ్చేసి ఇన్ కేస్ డెస్టినీ నెంబర్ కూడా 4 వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ వేదిక గ్రిడ్లో 444 వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అంటే మనీ వచ్చినప్పటికీ చాలా లాస్ అయ్యే అవకాశాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఒక న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీరు న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహా తీసుకోండి, అడ్వైస్. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటామండి. కాబట్టి దీంట్లో ఇదొక అంటే మన లైఫ్ కోసం, మన లైఫ్ సెటిల్మెంట్ కోసం ఖర్చు పెట్టుకోవడం వేరు, ఏదో ఊరికే లావిష్గా ఎంజాయ్ చేస్తూ ఖర్చు పెట్టుకోవడం వేరు. కాబట్టి నా దగ్గరకనే కాదు, మీరు ఎలాంటి న్యూమరాలజిస్ట్ దగ్గరకైనా వెళ్ళండి, ఆ అడ్వైస్ తీసుకోండి. అడ్వైస్ తీసుకొని మీ నేమ్లో కరెక్షన్ చేయించుకోండి. మీ గ్రిడ్లో ఎలాంటి నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. ఆ నెంబర్స్ ఉన్నప్పుడు వాటికి ఎలాంటి రెమెడీస్ కావాలో తెలుసుకోండి. తప్పకుండా మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంది. సో దీన్ని ఫాలో అవుతూ ముందుకెళ్తే తప్పకుండా మీరందరూ కూడా సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ, 4వ నెంబర్ వ్యక్తులు కాన్ఫిడెంట్గా ఉండాలి. డెఫినెట్గా రాహు తప్పకుండా మంచి చేస్తాడు, కానీ నిర్ణయాలు మంచిగా ఉండాలి. అంటే మీ నిర్ణయాలు తప్పకుండా, మీకు ఒక గురువు ఉండాలి. మీకు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకుంటే మీకు గురువే కావచ్చు, మీ ఫ్రెండే కావచ్చు, మీకు పాజిటివ్ డైరెక్షన్ చేసే వాళ్ళు ఉంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు కూడా ఉండరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ షేర్ చేయండి. అట్ సేమ్ టైం ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.